హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము అసలు ఐటీ జాబ్స్ అనేవి 2028లో ఉంటాయా, లేకపోతే ఏమైనా చేంజ్ అవుతాయా, ఏఐ రీప్లేస్ చేస్తుందా అనేసి చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు నేను క్లియర్ చేస్తున్నాను, చూసేయండి ఎండ్ వరకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏఐ అనేది రీప్లేస్ చేస్తుందా అంటే దానికి ఆన్సర్ వచ్చేసరికి నో. వై? బికాస్ చేంజ్ అవుతుంది, ఏఐ వల్ల చేంజ్ అవుతుంది కావచ్చు, కాకపోతే ఏఐ మొత్తానికే రీప్లేస్ అయితే చేయలేదు. ఓకే, దానికి హ్యూమన్ సపోర్ట్ కావాలి. హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐ సపోర్ట్ తీసుకుని అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుని చేస్తే అది వర్కౌట్ అవుతుంది, అంతేగాని టోటల్గా ఏఐ రీప్లేస్ చేయలేదు. ఏఐ రీప్లేస్ చేయాలి అన్న కూడా ఏఐని ఎవరో ఒకరు యూజ్ చేస్తే, ఒక మనిషి యూజ్ చేస్తే ఆ ఏఐ కూడా అవసరం పడుతుంది. కాబట్టి మనకి బేసికల్గా ఏఐ అనేది ఏం రీప్లేస్ చేయదు, కాకపోతే హెల్ప్ చేస్తుంది మనకు అనేసి చెప్పొచ్చు. సో బేసికల్గా స్ట్రైట్గా చెప్పాలి అంటే ఆన్సర్ చెప్పాను కదండి, ఏఐ అయితే రీప్లేస్ చేయలేదు. ఓకే, అండ్ దాని తర్వాత అయితే మనకి కొన్ని లైక్ ఏఐ టూల్స్ కానివ్వండి, లేకపోతే క్లౌడ్ కానివ్వండి, డేటా అండ్ అలాగే సిస్టమ్ డిజైన్స్, ఇలాంటివన్నీ కూడా ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇంకా లైక్ డిమాండ్ అనేది పెరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత ఏంటి అంటే మనకి కొన్ని లిస్ట్ అనేది ఉంది. లైక్ మనకి కమ్యూనికేషన్ ఫస్ట్లో వస్తుంది, ఏఐ టూల్స్ కానివ్వండి, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఇటువంటి లాంగ్వేజెస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇంకా డిమాండ్లో ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా సర్వైవ్ అనేది అవ్వగలరు. వీటితో పాటు ఇంకా మీకు లైక్ ఇంకా లిస్ట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో లిస్ట్ అనేసి టైప్ చేయండి. ఫ్యూచర్లో మనకి ఉపయోగపడే లిస్ట్ అంతా కూడా నేను షేర్ చేస్తాను, స్కిల్స్ అన్నీ కూడా. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి మీరు తెలుసుకున్నారు కదండి. సో ఏ కంపెనీ అయినా ఫ్యూచర్లో 2028, 2030లో కనుక అయితే మీకు కోడింగ్ వచ్చా అంటే అనేసి అయితే డైరెక్ట్గా అడగదు. ఏఐతో మీరు కోడింగ్ ఎంత బాగా యూజ్ చేస్తారు, ఏఐతో ఎంత బాగా స్మార్ట్గా వర్క్ చేయగలరు అనేసి అడుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. సో ఇదండి లైక్ మనకి ఇక్కడ వచ్చేసరికి. సో బేసికల్గా రొటీన్ కోడింగ్ కాకుండా ఏఐ ఆటోమేట్ చేసింది అయితే యూజ్ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు 2028లో అయితే కనుక. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ప్రజెంట్ మనం ఏఐ టూల్స్ ఎంత బాగా యూజ్ చేస్తున్నాము అనేసి మొత్తం కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మనము ఒక ఏఐ టూల్స్ అందుకే ఇప్పుడు పాపులర్ అయిపోతున్నాయి, ఏఐ టూల్స్ అందుకే నేర్చుకోండి, లేకపోతే యూజ్ చేయడం ఎలానో నేర్చుకోండి అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఏఐ టూల్స్ ఎలాగో నేర్చుకుంటే కనుక మనము ఏ కోడ్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈజీగా చేయొచ్చు కాబట్టి. సో ఇలా అయితే ఉంటుంది. ఎందుకు ఇంత హైప్ అంటే కనుక అది కూడా చెప్తాను చూడండి. సో బేసికల్గా ఒక మనిషి ఒక కోడ్ని రాస్తే 1 డే లేదా 2 days 3 days పట్టొచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ చేస్తే 1 week 2 weeks పట్టొచ్చు. అదే ఏఐ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, అదే జస్ట్ హాఫ్ డేలో 2-3 hours అయిపోతుంది. అంటే స్మార్ట్ వర్క్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో కంపెనీస్ కూడా డెడ్ లైన్స్ మీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఏఐ వల్ల ఇంకా బెనిఫిటే ఉంటుంది. అంతేగాని మీరు ఇంకొక కొంతమంది ఇలా థింక్ చేస్తూ ఉంటారు, ఏఐ యూజ్ చేస్తే అది చీటింగ్ ఏమో, లేకపోతే నాకేం రాదు కాబట్టి ఏఐ యూజ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో అనేసి. నో, ఇంకా మీరు ఎంత బాగా ఏఐ టూల్స్ యూజ్ చేస్తే అంత స్మార్ట్గా కనిపిస్తారు ఏ కంపెనీకి అయినా కూడా. ఇదండి ఏఐ టూల్స్కి, ఏఐ గురించి చెప్పుకోవాలంటే. అసలు 2028లో ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా రన్ అవుతాయి అనే విషయానికి వచ్చేస్తే, ఈవెన్తో నేను లైవ్గా కూడా చూశాను. మాకు తెలిసిన కంపెనీస్ కూడా ఏఐ టూల్స్ అనేవి ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అనేసి చూస్తున్నారు. సో మీరు కూడా ఏఐ టూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఎస్పెషల్లీ ఐటీకి సంబంధించినవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇదండి జనరల్గా చెప్పాలి అంటే. మీకు ఇంకా దీనికి సంబంధించిన మన క్వరీస్ ఉన్నాయి, ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి, ఫ్రీ డెమో చూడాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అయిపోతే చాలు. లేదు అంటే మీరు జస్ట్
కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కూడా టైప్ చేయొచ్చు, ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నాం లేకపోతే ఫుల్ సిలబస్ అలా అనేసి. సో మేము అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.